ప్రైజ్ ద లార్డ్. లంచం మనిషి కళ్ళను కాదు మనస్సును కూడా మూసేస్తుంది. నిర్గమకాండము 23వ అధ్యాయం 8వ వచనం ఇలా చెబుతోంది, లంచము తీసుకొనకూడదు. లంచము దుష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగుజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ఒక్కసారి ఆలోచించండి, లంచం తీసుకునే చేతిలో డబ్బు ఉండొచ్చు, కానీ ఆ చేతికి న్యాయం ఉండదు. బైబుల్ చాలా స్పష్టంగా చెబుతోంది లంచం తీసుకోకూడదు. ఎందుకంటే లంచం మనిషి కళ్ళకు కనిపించకుండా చేసే ఒక చీకటి లాంటిది. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు నిజం చెబుతున్నారు అనే విషయాన్ని కూడా సరిగ్గా గుర్తించలేని పరిస్థితికి తీసుకెళ్తుంది. లంచం తీసుకున్నప్పుడు మనం కేవలం డబ్బు తీసుకోవడం కాదు, ఒకరి హక్కును, మరొకరి న్యాయాన్ని, ఇంకొకరి కన్నీటిని కూడా తీసుకున్నట్లే. ఈ రోజు మనకు ఒక చిన్న ప్రశ్న, నా చేతిలోకి వచ్చే డబ్బు నిజాయితీగా సంపాదించినదేనా? డబ్బు కోసం మన మనస్సాక్షిని అమ్ముకోకండి. ఎందుకంటే లంచంతో వచ్చిన డబ్బు జేబును నింపవచ్చు, కానీ హృదయానికి శాంతిని ఇవ్వదు. నిజాయితీగా జీవించండి, న్యాయంగా నడవండి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని గడపండి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పోయిన నిజాయితీని తిరిగి సంపాదించడం చాలా కష్టం.